వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ విప్లవశ్రీ. నిజంగా మీకు భారతదేశం పట్ల కొంచెమైన బాధ్యత ఉంటే మన భారతదేశంలో పౌరులుగా మనం ఎటువైపు డీవియేట్ అవుతున్నాము అనే ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే కాస్తో కూస్తో కరెంట్ అఫైర్స్ మీద నాలెడ్జ్ పెంచుకోవాలనుకున్నా, లేకపోతే మీరు పాలక వర్గం చేత కానీ రాజకీయ నాయకుల చేత కానీ తప్పుదో పట్టకుండా మీ జీవితాన్ని మీరు ప్రొడక్టివ్గా గడపాలనుకుంటే ఎట్లాంటి కోపతాపాలు లేకుండా ఈ వీడియో మొత్తం చూడండి. లేకపోతే మీరు ఇప్పుడే ఈ వీడియోని చూడడం ఆపేసేయచ్చు. ఇంకొక ఫోటో కనిపిస్తుంది కదా, మొన్న అనుకుంటా శివాజీ సేన అనే ఛానల్ వాళ్ళు ఇట్లా ఒక లైవ్ కోసం పెట్టిన థంబ్నెయిల్ ఇది. సో ఇక్కడ మీరు ఇద్దరు వ్యక్తుల్ని చూడొచ్చు. ప్రశ్న టీం అంటే టీం ప్రశ్నకి సంబంధించి ఎవరైతే రిప్రజెంటేటివ్ ఉన్నాడో, ఒరేటర్ ఉన్నారో రావణ్, తర్వాత ఇక్కడ నేను. సరే, ఆ లైవ్ మొత్తం నేను వినే ప్రయత్నం చేసిన. దారుణమైన కామెంట్స్. లైవ్కి ఇంట్రడక్షన్ ఒకటి ఉంటుంది అన్నమాట, ఇంట్రో ఉంటుంది కదా, ఆ ఇంట్రో వీడియోలో ఒక్కొక్క కులాన్ని రిజెంబుల్ చేస్తూ, ఒక్కొక్క దేవుణ్ణి రిజెంబుల్ చేస్తూ ఆ లైవ్లో జాయిన్ అయినటువంటి జనాలు ఉన్నారు. బేసిక్గా ఆ లైవ్ ఏంటంటే జూమ్ కాల్లో లేదంటే అంటే ఒక ఆన్లైన్లో జరిగినటువంటి లైవ్. అది ఎవరిళ్ళలో వాళ్ళుండి వాళ్ళ మొహాలు చూపించకుండా ముసుగేసుకున్నట్టుగా కెమెరాలన్నీ ఆఫ్ పెట్టుకొని కేవలం వాయిస్ని మాత్రమే, అంటే గొంతులతోటి మాట్లాడుకుంటూ మాత్రమే చేసినటువంటి లైవ్ అది. ఆ ఛానల్ని అబ్జర్వ్ చేస్తే దాదాపుగా అన్నీ కూడా ఇట్లానే ఉన్నాయి. సో వాళ్ళు చేసింది ఏంటి, ఇద్దరు వ్యక్తుల మీద ట్రోల్ చేద్దాం అనుకున్నారు, ఇద్దరు వ్యక్తుల్ని రోస్ట్ చేద్దాం అనుకున్నారు వాళ్ళు. రావణ్ ఒకటి, తర్వాత నేను. మరి ఏమైందో, 5 గంటల పాటు సుదీర్ఘంగా వాళ్ళు రోస్ట్ చేసినటువంటి వ్యక్తి కేవలం రావణ్ మాత్రమే. మరి నా గురించి మాట్లాడాలనిపించలేదో, లేకపోతే ఈ పిల్ల గురించి ఏం మాట్లాడదాం అనుకున్నారో, లేకపోతే ఏమో మరి టైం అయి నిద్ర వచ్చిందో, ఇంకేమైనా కార్యకలాపాలు అట్లా మిగిలిపోయి ఉన్నాయో వెళ్ళిపోయినరు లైవ్ ఆఫ్ చేసుకొని. సో రావణ్ గురించి ఒక్కటే మాట్లాడినారు. అందులో అతని మతానికి సంబంధించి, అతని వ్యక్తిత్వానికి సంబంధించి, అతని కుటుంబానికి సంబంధించి, అతని వీడియోలకు సంబంధించి ట్రోల్ చేసిర్రు. చాలా పార్లమెంటరీ వర్డ్స్ తోటి మాట్లాడడానికి ట్రై చేస్తున్నా నేను. అసలు ఒక మనిషి యొక్క మతం ఏదైతే మీకెందుకు, ఒక మనిషి యొక్క ఐడియాలజీ ఏదైతే మీకెందుకు, ఇఫ్ ఆ మనిషి మీకు ఎట్లాంటి నష్టము చేయలేనంత వరకు, అసలు ఆ మనిషి ఏ రకంగానూ మిమ్మల్ని తప్పుదో పట్టించనప్పుడు మీకు ఆ మనిషి యొక్క వ్యక్తిత్వంతో, వ్యక్తిగతంతో వస్తున్న నొప్పేంటి అన్నది మొదటి ప్రశ్న. ఆ తర్వాత అసలు కనీసం ముఖాలు కూడా చూపించుకోలేని మీరు జై శ్రీరామ్ అనే నినాదాలను అడుగడుగున వాడుతూ మాట్లాడుతున్న మాటలేంటి, ఎంత కంపరం పుట్టినాయి తెలుసా. ఆ లైవ్లో మహిళలు కూడా ఉన్నారు. ఒక మహిళ అన్నది ఏంటంటే, నేను ఆడదాన్నని నేను ఎప్పుడో మర్చిపోయినా అని అన్నది ఆమె. ఆ మాట అనడానికి ఆమెకి ఎట్లా అనిపించిందో తెలియదు, కానీ నాకు చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. ఎందుకు పెయిన్ఫుల్గా అనిపించింది, సిగ్గుగా ఎందుకు అనిపించింది తెలుసా. ఆ లైవ్ పెట్టి ముఖ్యంగా వాళ్ళు దేవుడి పేరుని జై శ్రీరామ్ అని నినాదాలు ఇచ్చుకుంటూ వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారు. బూతులు. అది రావణ్ గురించి మాత్రమే కాదు, వాళ్ళలో వాళ్ళు కూడా బూతులు మాట్లాడుకున్నారు. మరి దీన్ని ఏ రకంగా వాళ్ళు శివాజీ సేన అని పేరు పెట్టుకుని మరి ఎవరి విలువ తీయడానికి, జై శ్రీరామ్ అనే నినాదాల వెనుక హిందుత్వాన్ని ఏం చేయాలని వాళ్ళ లక్ష్యం పెట్టుకున్నారు. సో మీరు శివాజీ సేన అని పెట్టుకొని ఒక ప్రజాస్వామికంగా సమస్యల మీద, పౌరుల యొక్క హక్కుల కోసము, ఆ తర్వాత సమాజంలో రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి కుంభకోణాలు, కుట్రలు, ఎల్లో మీడియా గురించి మాట్లాడుతున్నటువంటి ఒక నిఖార్సైన జర్నలిస్టును పట్టుకొని మీరు ట్రోల్ చేస్తూ, ఆ ట్రోల్లో కూడా జై శ్రీరామ్ నినాదాలు తీస్తూ, అందులోనూ బూతులు మాట్లాడుతూ మీరు ఎవరికి ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారు. మన భారతదేశంలో హిందూ జనాభా ఎంత ఉందో మీకు తెలుసు. మరి అంత మెజారిటీ జనాభాను తప్పుదో పట్టించడానికి ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి ప్రత్యేకమైన యంత్రాంగాలు నడుస్తూ ఉన్నాయి సంఘ్ పరివార్ తరఫున. ఈరోజు మన భారతదేశంలో ఎవరున్నారు కేంద్రంలో, బీజేపీ ప్రభుత్వం ఉంది.
బీజేపీ ప్రభుత్వము చిన్న పిల్లల కాడి నుంచి ప్రతి ఒక్కరిని కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ యొక్క ఏదైతే హిందుత్వ ఎజెండా ఉందో ఆ ప్రాపగాండాని చిన్న చిన్న పిల్లల మెదళ్ళలోకి కూడా చొప్పించే ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగమే ఆర్ఎస్ఎస్ నిర్వహించే పొద్దునపూట శాఖలు నిర్వహిస్తారు కదా అవి, ఆ తర్వాత సరస్వతి శిశు మందిరాలలో జరిగేటటువంటి హిందుత్వాన్ని ఎక్కించడం. దాదాపుగా మెజారిటీ ఏదైతే మతం ఉందో మన భారతదేశంలో హిందువులం మనమందరం కూడా సక్సెస్ఫుల్గా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కుట్రల్లో భాగంగా వాళ్ళ ప్లాన్ ప్రకారమే మనమంతా కులాలు మతాలు అని కొట్టుకుంటూ ఉన్నాము. రాజకీయ నాయకులు ఎవరైతే అగ్రగామిగా ఉన్నారో, ఎవరైతే గద్దెనెక్కి కూర్చున్నారో వాళ్ళు హిందువులతో సహా ప్రజలందరినీ మోసం చేయడానికి వాళ్ళ కుంభకోణాలు వాళ్ళు నడిపిస్తూ దేశాన్ని మొత్తాన్ని దోచిపెట్టి కొంతమంది అపర కుబేరుల చేతుల్లో పెట్టడానికి వాళ్ళు విధి విధానాలను నిర్మించుకుంటున్నారు. ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి అతిపెద్ద నష్టం ఎవరికి జరుగుతుంది అంటే ఫస్ట్ ప్లేస్లో ఉండేది హిందువులు. ఆ తర్వాత అసలు ఆ హిందువులకు ప్రమాదం ఎవరి నుంచి ఉంది అంటే కేంద్రంలో కూర్చున్నటువంటి హిందుత్వ ఎజెండాతో నడిచే ఒక మతతత్వ పార్టీ యొక్క పాలనతో ఉంది. ఎవరు క్వశ్చన్ చేస్తే వాళ్ళని, ఎవరు ప్రజల్ని చైతన్యం చేస్తే వాళ్ళని, ఎవరు ప్రజలకు కనీస అవగాహన కల్పిస్తే వాళ్ళని, ఎవరు ప్రజల యొక్క హక్కులను గుర్తించి హక్కుల కోసం ఉద్యమిస్తే వాళ్ళను, ఎవరు చిన్న మాటతోటి నిజాన్ని బయట పెట్టాలనుకుంటే వాళ్ళని తీవ్ర స్థాయిలో నిర్బంధించి వాళ్ళను జైళ్లకు పరిమితం చేసి కుదిరితే వాళ్ళను హత్యలు చేయించి ఈరోజు ప్రభుత్వాలు పబ్బం గడుపుకుంటున్నాయి. చాలా సక్సెస్ఫుల్గా సామాన్య పౌరునికి నిజం ఏంటో తెలియకుండా జాగ్రత్త పడుతున్నాయి. సామాన్య ప్రజానీకానికి మతం అనే మత్తుమందుని ఇచ్చి వీళ్ళు రాజకీయంగా ఎదుగుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వేరే ఏ దేశానికి కూడా ఇంత ఎక్కువ మొత్తంలో యువత లేదు. వేరే దేశాల్లో మీరు యువతను చూసుకుంటే వాళ్ళు చదువుల్లోనో ఆటపాటల్లోనో ప్రేమల్లోనో బిజీగా ఉంటే మన దేశంలో మాత్రం యువత ఏం చేసుకుంటూ బిజీగా ఉంది తెలుసా? జై శ్రీరామ్ అనే నినాదాలతోటి ముస్లింలను చంపేసే విషయంలో కానీ, లేకపోతే గోవులను రక్షించాలి అనేటటువంటి ఒక ఎజెండాతో కానీ, లేకపోతే ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అణువణువున ఎక్కించుకుని ఈరోజు మన భారతీయ యువత చాలా రకాలైనటువంటి ఉద్రేకాలలో ఉన్నారు వాళ్ళు. సో ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఈరోజు మనకు అడుగడుగున మనం రూరల్ ఇండియాకి వెళ్ళి చూస్తే కూడా వాళ్లకు ప్రభుత్వం యొక్క మేనిఫెస్టో తెలుసో లేదో తెలియదు, కానీ ప్రభుత్వం ఎక్కించినటువంటి మతతత్వ మేనిఫెస్టో మాత్రం చాలా చక్కగా తెలుసు. సో వాళ్ళు లవ్ జిహాద్ గురించి మాట్లాడతారు, ఇంకొకటి మాట్లాడతారు. కులం పేరు మీద మనుషుల్ని రెచ్చగొడతారు, మతం పేరు మీద అసలు వాళ్ళే కొట్టుకు చేస్తారు. నిజం చెప్పండి, ఎవరైతే లీడర్స్ ఉన్నారో, ఎవరైతే మీకు సనాతన ధర్మం గురించి ప్రబోధిస్తున్నారో వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చాలా ఆనందంగా చాలా లావిష్గా బ్రతుకుతూ ఉంటారు. ఎండ్ ఆఫ్ ద డే పిచ్చి వాళ్ళ అయ్యేది హిందువులు మాత్రమే. దళితులు, మైనారిటీలు ఈ దేశంలో డైరెక్ట్గా బీజేపీ నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి అటాక్కి గురవుతుంటే మిగిలిన హిందూ సమాజం మొత్తం ఇండైరెక్ట్గా విద్వేషాలకు గురై రెచ్చగొట్టబడి మీరు నాశనం అవుతున్నారు. మీ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. సో నిజం చెప్పండి, ఒక 10 సంవత్సరాల క్రితం మీకు ఈ రాజకీయాలు తెలుసా? ఈ మత విద్వేషాలు ఉన్నాయా మీ మనసుల్లో? ఒక రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని ప్రజల యొక్క సంక్షేమం గురించి మాట్లాడాలి కానీ ఏం మాట్లాడుతున్నారు? మతం గురించి మాట్లాడుతున్నారే, గుళ్ళు గోపురాల గురించి మాట్లాడుతున్నారు. గుళ్ళు గోపురాలు, మసీదులు, చర్చిలా మనకు కావాల్సింది? మతమా మనకు కావాల్సింది? ఎట్లా తయారవుతున్నాం మనం? రాజకీయ నాయకులు మనల్ని ప్రభావితం చేయడానికి అక్కడ వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా ప్రయత్నాలు చేస్తుంటే వాళ్ళు బయటకు వదులుతున్న ప్రతి ఎజెండాని మనం వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళకి బానిసలు అవటమా మనం చేయాల్సింది? గత 3 రోజుల నుంచి ప్రశ్న టీంకి సంబంధించి రావణ్ యొక్క వ్యక్తిగత జీవితంలో చాలా దారుణమైన ట్రోలింగ్ నడుస్తూ ఉంది. అతని పర్సనల్ జీమెయిల్ని హ్యాక్ చేసి వాళ్ళ భార్యకి సంబంధించి, వాళ్ళ 7 ఏళ్ల కూతురికి సంబంధించినటువంటి ఫొటోస్ని మాఫ్ చేయడం, అతన్ని వ్యక్తిత్వ దూషణ చేయడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం చేస్తున్నారు. అంటే ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే దీని వెనుక కారణం ఏమనుకోవాలి తెలుసా? ప్రజాస్వామికమైన భారతదేశంలో
ప్రజాస్వామ్యానికే నష్టం ఉంది, ప్రజాస్వామ్యానికి అసలు స్థానం లేదు. ఈరోజు రావణ్ మీద జరుగుతున్నటువంటి ఈ ఏదైతే దాడి ఉందో ఈ దాడిని చూసుకున్నా, ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడిని చూసుకున్నా, మేధావుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని చూసుకున్నా, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యం మీద జరుగుతున్న దాడులు తప్ప ఒక వ్యక్తి మీదనో, ఒక సంఘం మీదనో, ఒక ఛానల్ మీదనో జరుగుతున్న దాడి కాదు. ఎంత దారుణమైన కామెంట్స్, ఎంత దారుణమైన కామెంట్స్. ఇది నిజము అని చెప్తే మీకు ప్రాపగాండా లాగా అనిపిస్తుందా? ఈరోజు బీజేపీ ఇంకా జనసేన కూటమి ప్రభుత్వం లేకపోతే బీజేపీతో అనుసంధానమైనటువంటి పార్టీల వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి హిందూ యువత ఈరోజు ప్రశ్నిస్తున్న వాళ్ళని అటాక్ చేస్తున్నారు కదా మాటలతోటి, బూతులతోటి. మీరు ఎక్కడైనా చూసిరా మోదీ ఎవరైనా మహిళను పట్టుకొని కించపరచడం? మోదీ డైరెక్ట్గా అపోజిషన్ పార్టీలోని వ్యక్తుల యొక్క పర్సనల్ ఫోటోలను మార్క్ చేయడం మీరు చూసిండ్రా? అసలు ఎంత దారుణం జరుగుతుంది మన భారతదేశంలో. హిందువులు అయి ఉన్నప్పుడు, మీకు దేవుళ్ళు ఉన్నప్పుడు మీరు మంచిగా దేవుణ్ణి మొక్కుకుంటూ మీ మతాన్ని మీరు ఫాలో అవ్వుకుంటూ చాలా హ్యాపీగా మతాన్ని రాజకీయాన్ని కలపకుండా మీ శ్రేయస్సు కోసం, మీ హిందువుల యొక్క హక్కుల కోసం కొట్లాడే ప్రభుత్వాల కోసం చూడాలి, అట్లాంటి పొలిటికల్ పార్టీస్ కోసం చూడాలి మహా అయితే. అంతేగాని హిందుత్వమే ఒక ఎజెండా అని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని టార్గెట్ చేసి మీ బ్రెయిన్ వాష్ చేసి మిమ్మల్ని గొర్రెలను చేస్తున్నారు చూడండి. అట్లాంటి ప్రభుత్వాల కోసం చూస్తున్నారు కదా, ఇక్కడనే మీరు నష్టపోతున్నారు. ఈరోజు మీకు నాకు మాటలు కోపంగానే అనిపించవచ్చు, కానీ నేను ఎవరిని ఇక్కడ నిలబడి నేను మీ దగ్గర ఇంత రెచ్చిపోతూ మాట్లాడుతున్నానని మీరు అనుకుంటున్నారు కదా. నేను కూడా ఒక బ్రాహ్మణికల్ హిందూ, అంటే బ్రాహ్మణిజంని అణువణువున జీర్ణించుకొని బ్రతుకుతున్నటువంటి ఒక హిందూ సాంప్రదాయ, అంటే హిందూ ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మనిషినే మరి నేను. మీకు నాకున్న తేడా ఏంటిది తెలుసా? నాకు దేవుడు అన్నా మతం అన్నా నా వ్యక్తిగతం, రాజకీయాల్లో అది పనికిరావు. సమాజం బయటికి ఇల్లు దాటి వచ్చినామంటే ప్రజలందరికీ ఏది అవసరం పడుతుంది, ఎట్లా మన జీవితాలు మెరుగవుతాయి, ఎట్లా మన భారతదేశం అభివృద్ధి చెందుతుంది, ఎట్లా మనము ఇంకో దేశానికి ఆదర్శం అవుతాము, ఎట్లా మనం సామరస్యపూర్వకంగా బ్రతకగలుగుతాము అన్నదే నాకు పాయింట్. మీకు నాకు ఉన్న తేడా ఇదే. మీరు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా మతం మాత్రమే ముఖ్యం అనేటటువంటి ఎజెండాతో మీరున్నారు. అది మీ తప్పు కూడా కాదు. చుట్టూ ఉన్నటువంటి మీ ఆవరణలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల మాటల చేత ప్రభావితమై మీరు ఇట్లా చేస్తున్నారు. దయచేసి హిందూ యువతకు చేసుకుంటున్న విజ్ఞప్తి ఒక్కటే, ఇట్లాంటి ట్రోలింగ్స్ ఇంకా దారుణమైన బూతు పురాణాలు కామెంట్ సెక్షన్లో వచ్చి పెట్టడం కంటే కూడా ఒకసారి ఆలోచించండి. ఈరోజు హిందువులను కాపాడుతా అని చెప్పి రాజ్యాధికారం కోసం అక్కడ పదవి కోసం పాకులాడుతున్నారు నాయకులు, రేపు హిందువులను ముస్లింలను సెగ్రిగేట్ చేసిన తర్వాత హిందువుల్లోనే కులం పేరు మీద చిచ్చుబట్టారని మీరు ఎట్లా అనుకుంటున్నారు? అది ఎంత దాకా వస్తుంది తెలుసా? వాళ్ళకి సీటు కావాలి అంటే ఖచ్చితంగా అది ఒకరిని నరుక్కుంటూ వస్తుంది. రాజకీయ నాయకులు కానీ రాజ్యం కానీ ఎంతకైనా తెగబడుతుంది. అది మీరు కొంచెం క్షుణ్ణంగా ఆలోచించగలిగితే తెలుస్తుంది. మొత్తానికి నేను చెప్పాలనుకున్నది ఒక్కటే, ప్రజాస్వామ్యవాదులు కానీ మేధావులు కానీ లేకపోతే ఎవరైనా ఆలోచన పరులు కానీ లేకపోతే ఎవరైనా నిజాన్ని మీకు చేర్చే ప్రయత్నం చేస్తూ ఉన్న వాళ్ళని, మీకు ఒకవేళ వాళ్ళ మాటలు నచ్చకపోతే గూగుల్లో పోయి రీసెర్చ్ చేసుకోండి, లేకపోతే ఇంకా ఏదైనా రీసోర్సెస్ ద్వారా నిజాన్ని గ్రహించే ప్రయత్నం చేయండి, లేకపోతే సైలెంట్గా ఉండండి. కానీ వ్యక్తిత్వ దూషణలు చేయకండి. ఇది అల్టిమేట్ సొల్యూషన్ కాదు. ఇప్పుడు ప్రశ్నలో రావణ్ అనేటటువంటి వ్యక్తి అన్ని పార్టీలని విమర్శిస్తూ పెట్టిండు వీడియోస్, పవన్ కళ్యాణ్ని విమర్శిస్తూ కూడా పెట్టిండు వీడియోస్. అట్లనే గతంలో పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేస్తూ కూడా, ఎక్కడైతే సపోర్ట్ చేయాలో అక్కడ సపోర్ట్ చేస్తూ కూడా వీడియోస్ పెట్టిండు. పవన్ కళ్యాణ్ ఏమైనా నన్ను ట్రోల్ చేస్తున్నాడు ఈయన అని చెప్పేసి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ ఏమైనా చేసిండా? చేయలేదు. మీ చేత మీరు చేస్తున్నారు. మీలో ఆ పవనిజం అనేది ఇంజెక్ట్ చేసి మీరే చూసుకుంటారులే. నా అభిమానులు ఉన్నారు, నాకేం జరిగినా నా అభిమానులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. నా సైనికులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటే నా బానిసలు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారులే అని మాట్లాడుకుంటారు మీ గురించి. బానిసల్లాగా బ్రతకాలనుందా? భారతదేశ పౌరులుగా సగర్వంగా తలెత్తుకొని మీ హక్కులను అనుభవిస్తూ బ్రతకాలనుందా అన్నది మీ చేతుల్లో ఉన్నటువంటి మాట.
సో ఈరోజు ఎవరి మీదైనా దాడులు జరుగుతున్నాయి మౌఖికంగా అంటే ఎండ్ ఆఫ్ ద డే దాని మీద ఖచ్చితంగా చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాల్సి వస్తే మీ మీద చర్యలు తీసుకుంటారు. బూత్ కామెంట్స్ చేసినందుకు కానీ, ట్రోల్స్ చేస్తున్నందుకు కానీ. పవన్ కళ్యాణ్ మీరు ఎవరు తీసుకోరు, కానీ మీరు పవన్ కళ్యాణ్ కోసమే చేస్తుంటారు ఇవన్నీ. కానీ మీరు అభిమానించే మోదీ కోసమే ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ రేపటి నాడు ఏదైనా అయితే నీ కుటుంబాన్ని నిన్ను రక్షించే వాళ్ళు ఎవరు వచ్చి కాపాడరు. చట్టం చేతుల్లో అందరూ సమానమే. ఇది మీరు మౌలికంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. నీ జీవితంలో నీకు దెబ్బ తగిలినా, నీకు సుఖం వచ్చినా, సంతోషం వచ్చినా నువ్వు తప్ప ఎవ్వడు రాడు. పవన్ కళ్యాణ్ డైహార్డ్ ఫ్యాన్ అయినా సరే, ఆయన రాజకీయంగా నువ్వు ఫ్యాన్ అయినా సరే, ఏ రకంగా ఫ్యాన్ అయినా సరే, నువ్వు ఆయనకి జరుగుతున్నటువంటి ట్రోలింగ్స్ని కానీ, లేకపోతే ఆయన మీద వస్తున్న విమర్శల్ని కానీ నువ్వు తిప్పికొట్టాలనుకుంటే అది నీకు మూర్ఖత్వం అవుతుంది. నీకు తిరిగి దెబ్బ పడుతుంది తప్పిస్తే నువ్వు సేవ్ అవుతావు. నన్ను ఎవరో వచ్చి కాపాడతారు, ఏదో చేస్తారు, నాకు చాలా అండదండు ఉంది అంటే వేస్ట్ అది. ఇదే విషయం జనసేన అభిమానులకే కాదు, జైన సైనికులకే కాదు నేను చెప్తున్నది, హిందూ బంధువులందరికీ చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు ఒక మతతత్వ రాజకీయ పార్టీ చేస్తున్నటువంటి రాజకీయాలకు మీరు ఉద్రేకపూరితమై, ఉద్వేగంతో అదొక ఉన్మాదంగా మారి ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఇట్లాంటివన్నీ కూడా పాపం పండే రోజు వస్తుంది మీ భాషలో చెప్పాలంటే. సో ఎండ్ ఆఫ్ ద డే నష్టపోయేది పూర్తి స్థాయి హిందువులే నష్టపోతారు. ఐ రిపీట్ అగైన్, దళితులు మైనారిటీలు ఎట్లయినా నష్టపోతున్నారు, అది వేరే విషయం. కానీ ఇంత చేసేది హిందువుల కోసమే అయినప్పుడు, ఇంత చేసేది సనాతన ధర్మం కోసమే, సనాతన ధర్మ స్థాపన కోసమే అయినప్పుడు మరి సనాతన ధర్మవాదులు ఎందుకు నష్టపోవాల్సి వస్తుంది ఎండ్ ఆఫ్ ద డే అన్నది మీరు ఆలోచించాలి. ఎక్కడ జరుగుతుంది తప్పు, ఎక్కడ జరుగుతుంది? వాళ్ళు చెప్పే అసంబద్ధమైన మాటలు, వీళ్ళు చెప్పే అసంబద్ధమైన మాటలు అన్నీ బుర్రకు ఎక్కించుకున్నాక, వాట్సాప్లో వచ్చేటటువంటి వార్తలన్నీ నెత్తికి ఎక్కించుకున్నాక, ఇంకా మరి వీళ్ళలాంటి వాళ్ళు వచ్చి నిజాలు చెప్తే మీకు ఎక్కడెక్కుతుంది? ఈరోజు ప్రశ్నలో రావణ్ నిలబడ్డ చోట ఇంకొకరు వచ్చి నిలబడతారు. ఆయన అన్నమాట వాస్తవమే. ఎంతమందిని ఆపుతారు మీరు? నిజాం ఎప్పటికైనా బయటకు వస్తుంది. సనాతన ధర్మం ఎక్స్పెక్ట్ చేసేది ఇది కాదు. సనాతన ధర్మం తన ధర్మాన్ని అనుసరిస్తున్న వాళ్ళ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చెయ్యదు. సో ఒక మతాన్ని మనం ఫాలో అవుతున్నప్పుడు ఆ మతము విద్వేషాన్ని, ఏ మతం కూడా విద్వేషాన్ని ఎంకరేజ్ చేయదు. ఏ మతం అయినా సరే ప్రేమని పంచమనే చెప్తుంది. ఒకడు తెలియని వాడు ఉంటే వానికి తెలియజేయు. సో విద్యాదానం గొప్పది కదా, వానికి అవేర్నెస్ లేకపోతే అవేర్నెస్ ఇవ్వు. ప్రశ్న రావణ్ అంటున్న మాటల్లో మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే మీరు అవేర్నెస్ ఇవ్వండి. ఆయనకు తెలియదేమో, సరే నేర్చుకుంటాడు. పోనీ నాకు తెలియదేమో, నేను నేర్చుకుంటానేమో, ఇవ్వండి. కానీ మా శరీర అవయవాల మీద, మా ఇండ్లలోని ఆడవాళ్ళ మీద, వాళ్ళ ఇండ్లలోని ఆడవాళ్ళ మీద ఎందుకు వచ్చింది? ఎవరు చెప్తున్నారు? సనాతన ధర్మం చెప్తున్నదా ఇంటి ఆడపిల్లల మీద, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేయమని, భూతు పురాణం మొదలు పెట్టమని? కాదు కదా. ఆలోచించాలి కొంచెం. మన ఎండ్ ఆఫ్ ద డే మన ఎజెండా ఏంటి? హిందూ ధర్మస్థాపనే కదా. హిందూ ధర్మస్థాపన ఏం చేస్తూ అవుతుంది? రావణ్ వాళ్ళ భార్య ఫోటోలను మార్పు చేస్తూ అవుతుందా? ఇట్లా లైవ్లు ముసుగేసుకొని లైవ్లు పెడతా అవుతుందా హిందూ ధర్మస్థాపన? ఇట్లా చేస్తే మరి ముస్లింల ముందు, క్రిస్టియన్ల ముందు మన ధర్మం చులకన కాదా చులకన? సో ఆలోచించాలి. జై శ్రీరామ్ అనే నినాదాన్ని మనం ఒక్కసారి నోటి నుంచి తీసినప్పుడు ధర్మబద్ధమైన కార్యాలు చేస్తే తీయాలి. జై శ్రీరామ్ అనే మాటను మాట్లాడుకుంటూ నేను మహిళ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తా, నేను ఒక పార్టీకి కొమ్ము కాస్తా అంటే నడవదు కదా. ఈరోజు మీరు బాగా అర్థం చేసుకోండి. ఎవరైనా నిజాయితీగా ప్రశ్నించాలనుకున్న వ్యక్తుల యొక్క ప్రొఫైల్లోకి వెళ్ళి చూడండి, వాళ్ళు ఏ పార్టీకి కొమ్ము గాయకుండా కూడా ఉంటారు. సమాజం కలుషితమైంది అన్న సందర్భంలో ప్రతి ఒక్కరూ కలుషితంగానే ఉండరు. సిద్ధాంతాలను మాత్రమే నమ్ముకుని ఏ పార్టీకి కూడా కొమ్ము గాయకుండా ఉన్నటువంటి మనుషులు కూడా ఉంటారు. ఈరోజు వీళ్ళు నన్ను ఇక్కడ ఏమన్నారు? గుడ్డలు చింపుకునే బట్టేబాజ్ పోరి అంట. అరే మీకు నిజాలు చెప్పడానికి నేను ఇంత చించుకుంటున్నారా? మీకు అది ఎందుకు అర్థం అవ్వట్లేదు? ఇప్పుడు నేను బీజేపీ మీద మాత్రమే వ్యతిరేక వీడియోస్ చేస్తాను అంటే, కాంగ్రెస్ మీద మొన్న విమెన్స్ డే రోజు, ఇంటర్నేషనల్ విమెన్స్ డే రోజు చేసిన కాంగ్రెస్ మీద ఏం చేసిన? రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన నేను ఒక్కొక్కటి తీసి. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు మహిళల్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తే అప్పుడు కూడా క్వశ్చన్ చేసిన నేను. బరాబర్ క్వశ్చన్ చేస్తా. అది ఏ పార్టీ వాళ్ళైనా నాకు అనవసరం. మీరైనా బీజేపీకో జనసేనకో కొమ్ముగా వస్తున్నారు, నాకు అట్లా లేదు. సో మీరు అది ఆలోచించాలి ఇక్కడ.
ఒక మనిషిని నెగిటివ్గా కామెంట్ చేసే ముందు వెనక్కి వెళ్ళి ఛానల్లో ఏమేమి వీడియోలు పడుతున్నాయి మొత్తం చూడండి. 2-3 రోజులవో 2-3 నెలలయో చూస్తే కాదు, ఘటనలు జరిగినప్పుడు ఇన్స్టాన్సెస్ అన్నీ తీసుకొని తీయండి, డేటా తీయండి. మీ కాన్సన్ట్రేషన్ ఎప్పుడైనా వీళ్ళ కంటెంట్ మీద ఉండాలి కానీ వీళ్ళ పర్సనల్ జీమెయిల్స్ మీద, వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద, వాళ్ళ వ్యక్తుల మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఉండొద్దు. ముందర నుంచి ఫైటింగ్కి వచ్చిన దగ్గర నువ్వు ముందుండే పోరాడు, వెనుక నుంచి వెన్నుపోటు పొడుస్తా అంటే అది నీ ధర్మానికే నష్టం, అది నీ ధర్మానికే సిగ్గుచేటు కూడా. సనాతన ధర్మమే చెప్తుంది ఒకానొక టైం తర్వాత స్త్రీలను చేర్చరాదు, స్త్రీల మీద యుద్ధం చేయరాదు, సాయంకాలం తర్వాత అసలు యుద్ధమే చేయరాదు అని యుద్ధ నీతులు కొన్ని ఉన్నాయి. ఆ యుద్ధ నీతులు తెలవకపోతే తెలుసుకోండి, కనీసం సనాతన ధర్మం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎంతసేపు మంది మీద పడి ఏడుస్తుడు కాదు. అర్థమవుతుందా? నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చెప్పడానికి నేను రెడీగానే ఉన్నా. సో నెక్స్ట్ టైం మీరు ఏమైనా నేను చేసే దాంట్లో నేను మాట్లాడిన మాటల్లో డిబేట్ పెట్టుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లోనే ఓపెన్గా హెల్దీ కన్వర్జేషన్ ఓపెన్ చేయండి. అప్పుడు మీరు నన్ను విమర్శించండి. ఆ విమర్శలకు నేను ప్రతిగా ఏం సమాధానం చెప్పాలో నా బాధ్యతాయుతంగా నేను సమాధానం చెప్తా. సో బూతులు పెడితే నేను మాత్రం బూతులు తిట్టాను, ఎందుకంటే మీరు గడ్డి తింటున్నందుకు నేను నా మనిషితనాన్ని పక్కన పెట్టి నేను జంతువు అయిపోలేను. ఇదే మాట నేను ఈ మాటతో పాటుగా నేను చెప్తున్నది ఏంటంటే, ఎస్, ఐ స్టాండ్ విత్ రావణ్.